వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. నల్లపూసలు ఒక్కటే వేసానని మాత్రం ఏమనుకోకండి. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ 1 గ్రామ్ గోల్డ్ తాడైతే మెడలో ఉంచలేకపోతున్నాను. మొత్తం మెడ గిసుకుపోతుంది. షాక్ అబ్బా! ఊరు నుంచి తెచ్చిన తర్వాత ఈ పార్సిల్ ఇక్కడే వదిలేశాను. ఎండు చేపలండి. ఈసారి అయితే మా అమ్మ ఎంత బ్రతిమాలారో లగేజ్ తీసుకెళ్ళమని. అంటే జంతికలు అవన్నీ చేస్తానన్నారు. నా వల్ల కాదమ్మా నేను తీసుకెళ్ళను అనేసాను. ఫస్ట్ టైం అనుకుంటా మా అమ్మ కడతానంటే వద్దని చెప్పింది. ఇంకా ఇప్పుడైతే మాత్రం హోలీ రోజు తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సరే ఇప్పుడు ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఫస్ట్ అయితే మాత్రం ఈ జుట్టుకి ఆయిల్ పెడదామని అయితే డిసైడ్ అయిపోయాను. ఏంటో నా హెయిర్ ఒక స్పెషల్ కేటగిరీకి చెందుతుందనే చెప్పాలి. అసలు తల నిండా ఆయిల్ ఉంది. కానీ ఆ విషయం నాకు తప్ప మీకు తెలీదు. అలా ఉందనమాట. అయితే నిన్నే తలస్నానం చేశాను. ఇంకా ఆయిల్ అయితే పెట్టాను కానీ పొడి పొడిగే ఉంది. ఇంకా ఎలాగో ఈవినింగ్ హోలీ ఆడిన తర్వాత తలస్నానం అది చేస్తాం కదా, మంచిగా ఆయిల్ పెట్టేసుకుంటే ఇంక అప్పటికైతే డ్రైగా ఉండదని చెప్పేసి ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను గుండు చేసుకున్నప్పుడు అయితే మా అమ్మ ఎంత బాధపడ్డారో. నేను వెంకన్న స్వామికి మొక్కుకొని గుండె అయితే చేపించుకున్నాను. యాక్చువల్గా నాకు మొదటి నుంచి జుట్టు బాగా పలచగా ఉండేది. మా అమ్మ చాలా ప్రొడక్ట్స్ యూస్ చేసి నా హెయిర్ అయితే మాత్రం బాగా తండు చేసింది. అంటే లావుగా అయ్యేలా చేసిందనమాట. నేను ఒకేసారి తీసుకెళ్ళి వెంకన్న స్వామికి అప్పచెప్పాను. ఇంక మా అమ్మ అయితే ఒరే నేను వేలు మొదలుపెట్టారే నువ్వు ఒకే ఒక్క మొక్కుతో ఎకరగొట్టేసేవనేసి అన్నారు. సరేలే మరి ఏడు చేస్తాం, ఆ దేవుడికే కదా ఇచ్చుకున్నాం అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోయింది మరి. కానీ గుండు తర్వాత మాత్రం జుట్టు బాగా ఒత్తయిందబ్బా. మన ఊరెళ్ళినప్పుడు అమ్మ చూసి అబ్బా ఈ విషయం నాకు ముందే తెలిస్తే నీకు ఎప్పుడో గుండు గీపించిద్దిని కదే అని అంటుంది. ఇంకా ఈ రోజైతే హోలీ రోజే గ్రహణము. ఇంకా ఎప్పుడు ఈవినింగ్ 3 నుంచి గ్రహణం స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇంకా నైట్ రైస్ అవుతుంది. సరే ఇంక ఇప్పుడైతే ఇది చల్లదనం తినేయవచ్చు మంచిగా. ఇంక వంట అయితే చేసుకోవాలని చెప్పేసి ఇంక అన్ని సర్దుకుంటున్నాను. ఈ డొక్కైతే దబ్బుని తిరగేస్తాను కానీ నాకు నేనే భయపడిపోయాను. ఏంటి ఇలా భయపడిపోయాను అనుకున్నా ఒక్కసారి మాత్రం. ఇంకా చల్లదనం కోసమని ఈ అన్నం అయితే ఇందులోకి తీసేసుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు. ఈరోజు మార్నింగే హోలీ ఆడేసుకుందాం 11 తర్వాతని. ఎందుకంటే ఈవినింగ్ గ్రహణం ఉంది కదా, మళ్ళీ అప్పుడు ఆడొద్దు అని అనేసి డిసైడ్ అయిపోయారు. సరే ఇంకా అలా చెప్పారు కదా, త్వరగా పనులు చేసుకుందామని అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా అబ్బా ఎన్ని బట్టలు నెట్టేసుకుని కూర్చున్నాను. ఊరు నుంచి బట్టల కారం తెచ్చాను. దీంతో వాష్ చేస్తే బట్టలు మంచిగా మురికి మొత్తం వదిలేస్తాయి కదా ఉతుకుతాం అని చెప్పేసి ఇంకా అలా నెట్టేసుకుని కూర్చున్నాను. నేను ఉతికేది ఎప్పుడో ఏంటో అసలు. ఈ మిషన్పై డిపెండ్ అయ్యాను కానీ బద్ధకం మామూలుగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఉతుకుదాంలే అనుకుంటా అవి అలా నెట్టువేసుకుని ఉంచేసాను. ఎంతకు మిషన్‌లో ఏసినా సరే, చేతులతో ఉతికినంత సాటిస్ఫాక్షన్ అయితే రావట్లేదు. మొన్న ఊరెళ్ళినప్పుడు అందుకే అమ్మతో అన్నాను, "ఏంటమ్మా ఉతికితే చేతులు నొప్పులొచ్చేస్తున్నాయి. అలవాటు పడిపోయాను మిషన్‌కి" అని చెప్తే, "సరే అమ్మ బట్టల కారం తీసుకెళ్ళి చక్కగా వేడి నీళ్ళలో ఒక పూటకు ఉతికేసేయి. మళ్ళీ సెట్ అయిపోతాయి బట్టలన్నీను. మళ్ళీ ఎప్పుడో నీకు అనిపించినప్పుడు అలా ఉతుక్కుందువు" అన్నది. అనేసరికి ఇంక అమ్మ అయితే ఒక పావు కిలో తీసుకున్నారు బట్టల కారము. సీరియస్లీ అండి. ఎప్పుడో ఒకసారి 2 మంత్స్‌కొకసారి, 3 మంత్స్‌కొకసారి బట్టలైతే మంచిగా బట్టల కారంలో మనం వాష్ చేసామనుకోండి, బట్టలు చాలా నీట్‌గా అనిపిస్తాయి. ఇంకా ఆ ఉద్దేశంతోటి తెచ్చాను గానీ, ఒక 3 సార్లు బట్టలైతే ఉతికాను గానీ, ఇవన్నీ అలా నెట్టేసుకొని కూర్చుండిపోయాను. ఇంక ఈరోజైతే అవ్వదులెండి. ఎందుకంటే గ్రహణం ఉంది కాబట్టి మళ్ళీ బట్టలు వాష్ చేసి పైన వదలడానికి మనసు ఒప్పదు. ఇంక అందుకే ఈరోజైతే ఏం వాష్ చేయట్లేదు. ఇంక రేపు చూసుకోవాలి బట్టల సంగతయితే మాత్రం. ఇంక వాషింగ్ ఏరియా గూడా క్లీన్ చేయాలి. వచ్చి నుంచి చేస్తాను అనుకుంటున్నాను గానీ, ఈ పని హడావిడిలో పడిపోయి అస్సలు చాలా పనులు నెట్టేసుకొని ఉండిపోతున్నాను. చెయ్యాలి. ఇంక రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఆళ్ళ ఇంటికైతే ఎళ్ళాను. అక్కడ వేరే వాళ్ళు నా స్లాంగ్ చూసి "మీరు శ్రీకాకుళమా? విజయనగరం అండి" అని అడిగారు. "విజయనగరం అండి" అన్నాను. "అదే మీ స్లాంగ్ చూస్తే అనిపిచ్చిందండి" అన్నారు. నాకైతే మాత్రం సీరియస్‌లీ చెప్తున్నాను. ఇలా స్లాంగ్ ప్రకారము మీ ప్లేసు పలానా ప్లేసు అని ఐడెంటిఫై చేశారనుకోండి భలే సరదా అనిపిస్తది. మేబీ దీన్నే ప్రాంతీయ ప్రేమ అంటారేమో. నాకు చాలా వరకు నా స్లాంగ్ చూసి గుర్తుపట్టేస్తుంటారు. శ్రీకాకుళము, విజయనగరం అయ్యుంటది ఈ అమ్మాయి అని జెప్పేసి. ఇంక అడిగేస్తారు గూడా ఉండబట్టక. అసలు ఈ విషయమే మాట్లాడాలి అని అనుకోలేదు. కానీ ఎందుకో ఈరోజు నా మనసైతే ఆగట్లేదు. మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అమ్మ కొందరు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత దారుణంగా ఉన్నారంటే, ఒక్కోసారి మగపిల్లలకి అనే వాళ్ళకి గూడా మనసుంటదని ఆలోచించండి. చాలా బాధ అనిపించింది నాకైతే మాత్రం. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి జాబ్ రాకముందు వాళ్ళ సొంత రిలేటివ్సే ఏంలే ఏంటి అది ఇది అన్నట్టు మాట్లాడేవారు. అంటే వాళ్ళ అమ్మాయిని చేసుకోమనడానికి గానీ, ఏదని గానీ, వీడు సెటిల్ అయ్యాడా ఏంటి? వీడికి ఎందుకిస్తాం? అలా అలా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఆ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి పీక్కు తినేస్తున్నారు. నీకిప్పుడు అన్ని కాళ్ళు చేతులు అందిపోయి మేమెందుకు కనిపిస్తాం నీకు అని మాట్లాడుతున్నారు. కాదు వాళ్ళ వెర్షనే అంతా చూసుకుంటారా? అంటే జాబ్ లేనప్పుడు మాత్రం ఆ అబ్బాయి మీకు అక్కర్లేదు. జాబ్ వచ్చేసరికి ఈ అబ్బాయి మాత్రమే కావాలి ఇంకెవరు వద్దు. ఆ అబ్బాయి అయితే చాలా బాధపడ్డాడు. అంటే కాదు నాకు విలువిస్తున్నారా? నా ఉద్యోగానికి విలువిస్తున్నారా? ఏదైతే ఏంటి గవర్నమెంట్ జాబ్ అయితే ఏంటి? ప్రైవేట్ జాబ్ ఏంటి? నాకు గవర్నమెంట్ జాబ్ రాకముందు వాళ్ళ అమ్మాయిని ఎవరైనా ఇస్తారా అని అడిగితే మాత్రం వాడికెందుకు ఇస్తాము? టాలెంట్ అనేది ఉండాలి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని. అలాంటి టాలెంట్ లేనోడికి మా పిల్లని ఎందుకు ఇస్తామని మాట్లాడినోళ్ళు ఈరోజే వాడే కావాలి అని చెప్పేసి టార్చర్ చేస్తున్నారు.
అంటే వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే గవర్నమెంట్ జాబ్ లేనప్పుడు ఆ అబ్బాయిని వద్దనుకున్నారు కదా! వద్దనుకోని అందరితో చెప్పేశారు. కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఆ అందరితోటే ఆ అబ్బాయికి డబ్బొచ్చింది, పొగరొచ్చింది అని చెప్పేసి నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయి ఎంత ఫీల్ అవుతాడు. కానీ ఒక్కోసారి ఆలోచించండి. మనం ఒక మాటలు ఇసిరేసే ముందు ఎదుటి వాళ్ళు వాటిల్ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారనేది. కానీ కొంచెం బాధ అనిపించింది. చాలా వరకు నేను ఒక 3, 4 సార్లు ఇలాంటివి చూసాననమాట. అది పేరెంట్సే. కానీ ఓకే. మీ ఆడపిల్ల లైఫ్ బాగోవాలి. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇచ్చుకోవాలని ఏ పేరెంట్స్ ఆలోచిస్తారో, కానీ ఫస్ట్ వాళ్ళ పైన ఒక నెగెటివ్ ఫీల్ ఉందని చెప్పేసి ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత, వాళ్ళేదో సెటిల్ అయిన తర్వాత, వాళ్ళ పైన ఏదో పాజిటివ్ ఫీల్ చూపిస్తారు చూడండి. అది వాళ్ళ మనసుకి ఎక్కదండి. ఎందుకంటే ఫస్టే వాళ్ళ మనసుపై మీరు కొట్టారు. ఇంక కొట్టిన తర్వాత మందు రాస్తే మాత్రం అంత ఇదిగా మానిపోదు గదా! అందుకే నాకెందుకో చెప్పాలనిపించింది. కొంచెం ఆలోచన విధానం మార్చుకుంటే బావుంటది అనిపించింది. సరేలేండి. మనం చెప్తే మాత్రం మారిపోతారా ఏంటి? ఎవరి స్వార్థం వాళ్ళకుంటదిలెండి. కాకపోతే ఎదుటోళ్ళు బాధ పెట్టొద్దని మాత్రం చెప్తాను అంతేని. ఇంకా ఈరోజైతే పనులు ఇలాగ చేసుకుంటున్నాను. ఇంక రైసు, రసం అయితే వండేసాను. ఇంక బీన్స్ కర్రీ చేద్దామని జెప్పేసి, ఇంక బీన్స్ అయితే అలా కట్ చేశాను. ఇదైతే చాలా పెద్ద పనిలెండి. ఇంకా బీన్స్ చేస్తున్నప్పుడైతే ఇంక ఇందులోకి ఏదైనా కర్రీ విడిగా చేద్దామా అనిపిచ్చింది. ఓన్లీ బీన్సే వద్దనిపిచ్చింది. సరే ఎండు చేపలే ఉన్నాయి కదా! ఏదైనా వండుదాం అనిపిచ్చి ఇంక ఎండు చేపలైతే ఫ్రై చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంక అందుకోసం ఎండు చేపలు కొన్నైతే తీసుకుంటున్నాను. అసలు ఇంతకుముందు ఎండు చేపలంటే ఓన్లీ ములంకాడతోటి, గుడ్లతోటి వండడం మాత్రమే వండేదాన్ని. మా తమ్ముడొచ్చిన తర్వాత ఈ విడిగా ఫ్రై చేసుకొని తింటున్నాను చూడండి. అప్పటినుంచి ఎడిక్ట్ అయిపోయాను. అసలు ఏమాత్రం నోటికి మంచిగా అనిపించకపోతే నవ్వుతారు చెప్తే. మందులోకి మంచింగిలాగా ఇదొకటి అలవాటయిపోయింది నాకు బాగా. బోర్ కొడితే చాలు ఫ్రై చేసేస్తున్నాను. ఇంక జాను పాప అయితే పడుకొని లేసింది. ఈ పిల్ల దిగాలు కట్టేచోతుంది. అందరూ హోలీ ఆడుకుంటున్నారు నన్ను పంపించమ్మా అని. ఇది ఇంక పాయస మొహంతోనే ఉంది. బ్రష్ చేసుకోయే బాబు నేను పెడతాను, పంపిస్తాను అని చెప్పాను. సరేనమ్మా అని అంటుంది గాని, అటువైపే అలా చూసుకొని ఉంటుంది. ఇంక సరే కిచెన్‌లో నా పనైతే త్వరగా పూర్తి చేసుకుందాం అనైతే వచ్చాను. ఇంక ఎండు చేపలైతే ఇలా పసుపేసి నానపెట్టేసాను. ఇంక బీన్స్ అన్నీ కట్ జేసేసాను. ఇంకా జాను ఎలాగో లేసింది. ఫస్ట్ అయితే కొంచెం అంబలి తాగిస్తే, ఆ పిల్ల కిందకెళ్ళి ఆడుకుంటది మంచిగా హోలీ అని జెప్పేసి అంబలైతే కాచేస్తున్నానబ్బా! మళ్ళీ మనం మన తాతల కాలానికైతే ఎళ్తున్నాము. ఈ విషయాన్నయితే అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒకప్పుడు తెలుసా మీకు జొన్న కూడు ఇవే తినేవాళ్ళు. ఈ రాగి జావ అదే అంబలి. ఇవే తినేవాళ్ళనమాట. రైస్ చాలా తక్కువ. మా అమ్మమ్మ చెప్పేది రైస్ అంటే పండుగొస్తేనే రైస్ వండుకొని తినేవాళ్ళంట. మిగతాదంతా ఈ మిల్లెట్సే తినేవాళ్ళంట. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగుండే మనం బాగా రైస్‌కి అలవాటు పడిపోయాము. ఇప్పుడు మనకు అన్ని రోగాలొస్తున్నాయి గదా! ఇంక రైస్ అయితే వదిలేస్తున్నాము. మళ్ళీ ఈ మిల్లెట్స్ పైనే పడతున్నాము. అదే నేననుకున్నా మళ్ళీ పాత టైంకైతే అందరం వెళ్తున్నాము. మిల్లెట్స్ ఇవన్నీ తింటున్నాము. ఈ రైస్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నామనైతే అనిపిచ్చింది. ఇంక రాను రాను పూర్తిగా రైస్ వదిలేస్తామేమో నాకు డౌటే. మనము ఆళ్ళలాగా ఏ పండక్కో, పబ్బానికో రైస్ వండుతామేమో. ఇంక జాను అయితే జడేసేమంది. ఇంక ఆ పిల్లకైతే జడేసేస్తున్నాను. ఇంక జడేసినప్పుడు కూడా ఆళ్ళే చూస్తదంట. సరే ఇంక చూడని జెప్పేసి ఆ పిల్లకి జడైతే ఏసేస్తున్నాను. ఇంక అంబలైతే చల్లారట్లేదబ్బా! గాబర పెట్టేస్తుంది. అసలు కిందన హోలీ ఆడుతుంటే ఈ పిల్ల ఆగట్లేదు. అమ్మ నేనెళ్తా అంటుంది. ఎంత కలుపుతున్నానో అస్సలు చల్లారలేదు. ఇంక బయటికి పని మీదొచ్చాము ఇద్దరమును రంగులు తెద్దామని. ఇంతలో అయితే జానుని చూడండి ఎలా చేసేసారో. ఇంకా అందరూ రంగుల్లో ముంచి పడేసరికి అలిగిసి ఓ పక్కకైతే ఎళ్ళిపోయింది ఈ పిల్ల. ఇంక పైకైతే వచ్చాను చూడండి. అగోండి మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఆ పిల్ల తొంగి తొంగి చూస్తుంది. నాకైతే మొత్తం మెత్తేసారు. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకెళ్దాము. ఇంకా ఆ అంబలైతే ఇక్కడే ఉండిపోయింది. ఇంక జాను తినమ్మా అంటే అచ్చే తినలేదు. ఆ పండగ హడావిడి, ఆ ఆనందం అలాగుందో మరి తిండి ఎక్కలేదు. ఇంక నేనైతే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకైతే ఎళ్ళాను. ఎందుకంటే ఆ డ్రెస్ మొత్తం తడిపేశారు. చల్ల గాలికి చలేసిందబ్బా! ఇంకా పిల్లల సైన్యమంతా కిందకొచ్చేసారు. ఈ పిల్లోడైతే నన్నే టార్గెట్ చేసాడమ్మ. తెగ కొట్టేసాడు వాటరయితే మాత్రం నాకు. హమ్మయ్య! ఇంక హోలీ అయితే చాలా హ్యాపీగా ఆడుకొని, బాగా నానిపోయి, చల్లెట్టుకుపోయి సచ్చాము. అంత చల్లగా లేసేసింది అదేంటో ఈరోజు. ఇంక పైకొచ్చిన తర్వాత మంచిగా హెడ్ బాత్ అయితే చేసేసాను. ఇంకా అదే ఇంక కూర వండుదుమా అని అనుకున్నాను. సరే ఇంక టైం అయితే లేదు. త్వరగా ఫుడ్ తినేయాలి. ఎందుకంటే గ్రహణం టైం దగ్గర పడిపోతుంది. సరే ఇంక ఇవన్నీ ఓ పక్కకి సర్దేసి, ఇందులో అయితే గరికేసేద్దామని గరికైతే ఏసేస్తున్నాను. బాగా అసలు గ్రహణం పడతదంటే చాలు ఈ గరికే కాపలా. ఇంక ఫుడ్ అయితే మాత్రం వండాను. రైసు, రసం అదైతే వండాను. ఇంక బీన్స్ కర్రీ అయితే చేసేంత టైం లేదు. అందుకే ఎండు చేపలు ఒక్కటే ఫ్రై చేసేద్దామని ఎండు చేపల ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఈ జానుకైతే అలవాటు చేయాలబ్బా! చాలా మంచిది పిల్లలకి అంటే పెట్టమంటారు అమ్మాలు. ఈ నెత్తళ్ళవని, ఎండు చేపలవని జానుకి అలవాటు చేయమ్మా అని అంటండ్రనమాట. ఇంక ఇవి వండితే చాలు ఇంట్లో నుంచి పారిపోతుంది. నేను ఇంకెప్పుడు అలవాటు చేసేది ఈ పిల్లకి. నా బుద్ధులొస్తే బాగుండని మాత్రం ఇక్కడ చాలా ఫీల్ అయిపోతున్నాను. అంటే ఏది పడితే అది గడ్డిలా తినేయడమే. అది ఇదే నెంపులొద్దు. నాకు చిన్నప్పటి నుంచి అస్సలు అలవాటు లేదంట. ఏది పెడితే అది తినేసేదాన్నంట. ఆ గుణం జానుకు రావాలనైతే కోరుకుంటున్నాను. లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి అన్నట్టు అయిపోద్ది.
ఇంక సరే మరి ఇంక ఎండు చేపల ఫ్రై అయితే ఎంతసేపు చెప్పండి? ఓ 10 నిమిషాల్లో అయిపోద్ది. చక్కగా అంబలైతే గ్లాస్‌లో వేసుకొని కూర్చున్నాను. ఇంకా కొంచెం దాంతో ఈ నంచుకొని తిందామనే దీంట్లోనే ఉన్నానులెండి. అందుకోసమే ఆగిపోయాను. ఇంక జానుకి గూడా అంబలేసి ఇచ్చేసానులెండి. ఆ పిల్లకైతే ఏం నంచుకోవడానికి అవసరం లేదు గాబట్టి. నాకైతే మాత్రం ఎండు చేపలు కావాలబ్బా! చూడండి ఎంత బాగున్నాయో. మొన్న ఊరెళ్ళినప్పుడైతే మిస్ అయిపోకుండా అందుకే తెచ్చాను. ఏం అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపేస్తే చాలు. టేస్ట్ మొత్తం ఆ చేపే ఇచ్చేస్తది. అంత బావుంటదనమాట. అసలు మాకివి ఎలాగ అలవాటయ్యాయో అర్థం గావట్లేదు. మా అమ్మ ఎప్పుడు వండింది లేదు, చేసింది లేదు. మొన్న అలాగే అంటంది ఊరెళ్ళినప్పుడు ఇవి కట్టించుకుంటే, "అవునమ్మా మీకెప్పుడొండానమ్మా నేను? వండకుండా మీకెలాగ అలవాటయిపోనియి ఇవి" అని అడుగుతుంది. ఏమో మరి మా ముసలిదాని వల్ల అలవాటయిపోనియి. మా ముసలిదానికైతే ఓపిక బాగా ఎక్కువ తిండి విషయంలో. ఎంత ఓపికగుండి పెట్టేదో. మాకైతే మాత్రం ఎండు చేపలైతే చక్కగా పొయ్యిలో కాల్చిచ్చేది పెరుగన్నంతో నంచుకొని తినమని జెప్పేసి. పెరుగన్నం గాదులెండి గెంజన్నం. అప్పట్లో పెరుగన్నం అంటే చాలా రేరు. గెంజన్నం తినేవాళ్ళము. ఇంకా చాలా వరకు దాని పోలికలే నాకొచ్చేయిలెండి. అంటే మా నాన్నమ్మేలెండి. అందుకు అది ఇది అనేస్తున్నాను. ఏమనుకోకండి. మా పిలుపులు ఇలాగే ఉంటాయి మరి. ఇంకా అంబలైతే ఇదిగోండి రెడీ చేసేసాను గదా! ఇప్పుడు లోటలోకేసుకుంటున్నాను. ఆ గ్లాస్‌లోని జానుకి ఇచ్చేసాను తాగిమని జెప్పేసి. ఇప్పుడు నాకెలాగో ఎండు చేపలు రెడీ అయిపోయాయి గాబట్టి, ఇప్పుడు ఇదైతే యేసుకుంటున్నాను. అందుకే మా అమ్మ షాకు. నేనెప్పుడు వండంది ఈ తిండి ఈళ్ళకెలాగబ్బిందా అని. ఇప్పుడు ఈ వీడియో చూసాక కొంచెం మా అమ్మకి లైట్ ఎలుగుతది. మా అత్తమప్పింది ఈళ్ళకని జెప్పేసి. ఇంక అంబలైతే తాగుతున్నాను ఎండు చేపలు నంచుకుంటా. జాను అయితే ఏపినప్పుడు లేదు గానీ నేను తింటున్నప్పుడొచ్చింది. "అమ్మ ఏంటమ్మా?" అన్నది. "ఎండు చేపలమ్మా" అన్నాను. ఇంక తుర్రున ఎళ్ళిపోయిందింకా. మంచిగా ఎండు చేపలు, అంబలు నంచుకొని తింటే సూపరసలు. భలే కాంబినేషను. నాకే దొరుకుతాయేమో ఇలాంటివన్నీను. ఇంక జానుకైతే తింటావా అని పిలిసాను. ససేమిరా రాదంట ఇటు. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు లైక్ చేసి కాస్త సపోర్ట్ అయితే చేయండి.